హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి విద్యార్థులకు ఏ కేటగిరీస్కి, కేటగిరీ అంటే ఇక్కడ క్యాస్ట్ అనమాట, ఏ క్యాస్టుల వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది, ఏ క్యాస్టుల వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుంది అనేది అయితే ఈ వీడియో అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి, దానికి సంబంధించి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మన ఛానల్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన ఛానల్ నుంచి అయితే మీకు అందించడం జరుగుతుంది. అండ్ మీరు ఎవరైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, అండ్ టాప్ ఆర్డర్ కాలేజీలు ఏమున్నాయి, టాప్ బ్రాంచ్లు ఏమున్నాయి, బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ ఎలా పెట్టుకోవాలి, అండ్ కాలేజీలకు ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇచ్చుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్గా మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి గైడెన్స్ తీసుకోవడం కోసం మీరు టీజీ ఎంసెట్ గైడెన్స్ ఏదైతే ఉండిందో ఈ గైడెన్స్ కోసం మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి 9949088091 ఈ నెంబర్కి 1500 రూపాయలు అయితే ఫోన్పే చేయాల్సి ఉంటుంది. ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి. స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. సో పెట్టినట్లయితే మీకు వెంటనే ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి, అండ్ అలాగే ఇంక ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అండ్ అలాగే మీరు నాతో డైరెక్ట్గా కాల్ యాక్సెస్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇక మన విషయంలోకి వెళ్ళినట్లయితే ఎవరెవరికి ఫ్రీ సీట్ వస్తుంది. సో మనకి జనరల్గా మన స్టేట్లో ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ సో ఇలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళల్లో ఎవరెవరికి ఫ్రీ సీట్ వస్తుంది. సో ఫ్రీ సీట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు కాలేజీకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు కట్టకుండా ఉండడం, దాన్ని ఫ్రీ సీట్ అని పిలుస్తాం. ట్యూషన్ ఫీజు ఒకటే కట్టకపోతే దాన్ని ఫ్రీ సీట్ అంటాం. మిగతా ఫీజులన్నీ కట్టుకోవాలి. మిగతా ఏమేమి ఫీజులు ఉంటాయి సార్ అంటే, ట్యూషన్ ఫీజు కాకుండా మీకు లైబ్రరీ ఫీజు ఉండొచ్చు, లేదా ఇంకెక్కడైనా ల్యాబొరేటరీ ఫీజులు ఉండొచ్చు, ఇంకెక్కడైనా అడ్మిషన్ ఫీజులు ఉండొచ్చు, అండ్ చిన్న చిన్న ఫీజులే, అవన్నీ వేల లక్షలు అయితే ఉండవు. 2000, 3000, 1500 ఇలాంటి ఫీజులు ఉంటాయి అనమాట. అంటే మొత్తం కలిపి 2000 అని చెప్పట్లేను, ఒక్కొక్క దానికి ఒక 2000, 3000 అట్లా. సో ఓవరాల్గా 10 నుంచి 15,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మీకు, ఏది ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి. ఓకేనా, ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి. ఫ్రీ సీట్ రాని వాళ్ళకి ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాని వాళ్ళు ఎవరు, అప్పుడు ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో ఎవరికైతే ఫ్రీ సీట్ వస్తుందో, ఫ్రీ సీట్ రావడానికి గల కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చెప్తాను వినండి. ముందు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీఈ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ, ఎస్సీ క్యాండిడేట్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, బీసీఈ కేటగిరీ కావచ్చు, మైనారిటీ ఉన్నారు కదా, సో మైనారిటీ క్యాండిడేట్స్ అనమాట. సో వీళ్ళు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ర్యాంక్, ఎంత ర్యాంక్ అయినా రావచ్చు. ఎంత ర్యాంక్ వచ్చినా ఏమవుతుందంటే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫుల్ అనమాట ఇది, నేను ఒక రియంబర్స్మెంట్ రాశాను కానీ ఫుల్ అనమాట ఇది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ అంటే మైనారిటీ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయితే మాత్రం డెఫినెట్గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది. సెకండ్ కేటగిరీ ఏంటో చూద్దాం. సెకండ్, బీసీలో ఉన్నటువంటి ఏ కేటగిరీ కావచ్చు, బి కేటగిరీ కావచ్చు, సి కేటగిరీ కావచ్చు, డి కేటగిరీ కావచ్చు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు, లేదా ఇంకా వేరే ఉన్నటువంటి మనకి ఓపెన్ కేటగిరీ కూడా కావచ్చు. సో ఎవరైనా సరే ఇక్కడ బిలో 10K ర్యాంక్ తెచ్చుకుంటే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు బిలో 10K ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మూడో కేటగిరీ ఉన్నారు ఆల్ క్యాస్ట్స్, ఎవరైనా కావచ్చు. ఇక్కడ పైన చూపించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీఈ అండ్ బీసీఏ, బీసీడిఈ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఆ తర్వాత ఓపెన్, ఎవరైనా సరే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి కాదు, ఇంటర్మీడియట్ నుంచి చదివి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజీలో 10+2 చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ర్యాంక్ అయినా రావచ్చు. బిలో 10Kనే కాదు, ఎంత ర్యాంక్ అయినా రావచ్చు. గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఈ కేటగిరీస్లో మీరు ఉన్నారా లేరా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంటే ఫుల్ రియంబర్స్మెంట్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్. సో ఇది ఫుల్ రియంబర్స్మెంట్, ఇందులో డౌట్లు ఏం లేవు మీకు. మరి ఎవరికి రియంబర్స్మెంట్ వస్తుంది, ఇది ఫుల్ ఫీ అనమాట. తర్వాత రియంబర్స్మెంట్ ఉంటుంది, అంటే కొంత అమౌంట్ మనకు వచ్చేటువంటి ట్యూషన్ ఫీజులో కొంత మాత్రమే మనకి గవర్నమెంట్ పే చేస్తుంది మన తరపున, మిగతా అమౌంట్ మనమే కట్టుకోవాల్సి ఉంటుంది. దీన్నేమో ఫుల్ రియంబర్స్మెంట్ అంటాము. ఇంకొకటి ఏమో పార్షియల్ రియంబర్స్మెంట్. పార్షియల్ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, సో పార్షియల్ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందంటే దీన్ని ఫీజు రియంబర్స్మెంట్ అంటాము. సో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే 10K అబవ్ ర్యాంక్ తెచ్చుకున్నారో, 10,000 కంటే ఎక్కువ ర్యాంక్తో ఉన్నారో వాళ్ళకి 35K అనేది గవర్నమెంట్
గవర్నమెంట్ ఏం చేస్తే కాలేజీకి కడుతుంది అనమాట. వీళ్ళ తరపున కాలేజీకి గవర్నమెంట్ కడుతుంది. సో రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిబిఐటీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. సిబిఐటీలో ఫీజు 1,80,000 ఉందనుకుందాం. ట్యూషన్ ఫీజు పర్ ఇయర్కి వచ్చేసి 1,80,000 1.80 lakh అనుకుందాం. ఇందులో 35,000 తీసేస్తే మిగిలిన 1.45 lakh ఏదైతే ఉంటుందో రిమైనింగ్ బ్యాలెన్స్ స్టూడెంట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ 35,000 మాత్రమే, 35,000 రూపాయలు మాత్రమే రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఎందుకని? వాళ్ళకి అబౌవ్ 10K ర్యాంక్ వచ్చింది. ఓకేనా? మరి వీళ్ళు ఏమైనా గవర్నమెంట్లో కాలేజీలో చదువుకున్నారా? చదువుకోలే. ఒకవేళ వీళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని ఉంటే ఎంత ర్యాంక్ వచ్చినా సరే వీళ్ళు ఇక్కడికి రారు, అంటే ఈ లిస్టులోకి రారనమాట. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుంది. పార్షియల్ రీఎంబర్స్మెంట్ ఎందుకు వచ్చింది? వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదవలేదు, బిలో 10K ర్యాంక్ కూడా రాలేదు. అర్థమైందా? గవర్నమెంట్లో చదవలేదు, బిలో 10K రాలేదు. సో కాబట్టి వీళ్ళకి పార్షియల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళకి వచ్చినటువంటి కాలేజీని బట్టి వాళ్ళకి ఎంత ఫీజు ఉందో అంత ఫీజు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పేది ఓన్లీ రీఎంబర్స్మెంట్ అంటే విత్ హాస్టల్ కాదు. హాస్టల్ వేరే, అది మన ఇష్టం. మనం ఎంత హైఫైగా ఎంత లగ్జరియస్గా మనం హాస్టల్స్ ఉంటున్నాం అంటే అంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్టల్ గురించి మీకు తెలియదు ఏమని చెప్పండి. నాన్ వెజ్కి ఒక హాస్టల్ ఉందనుకోండి, వెజ్కి ఒక హాస్టల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ పేమెంట్స్ మారుతూ ఉంటాయి. ఒకళ్ళేమో నెలకి 6,000 తీసుకుంటే ఇంకొక కాలేజీలో నెలకి 10,000 కూడా తీసుకునే హాస్టల్స్ ఉన్నాయి అనమాట. సో అది మీ ఇష్టం. లేదా సొంతగా బయట రూమ్లో ఉండాలంటే రూమ్లో ఉండొచ్చు. అండ్ అలాగే ఇంకొకటి నోట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్కి, అది ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా పర్లేదు, ఎవ్రీ ఇయర్ 6K 6,000 రూపాయలు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఆల్ ఇండివిజువల్ అకౌంట్స్. సో స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ అకౌంట్స్లోకి 6,000 రూపాయలు, అది ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా, అది ఫుల్ రీఎంబర్స్మెంట్ తీసుకున్న స్టూడెంట్ అయినా కావచ్చు, ఆరు పార్షియల్ రీఎంబర్స్మెంట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అయినా కావచ్చు, హూ ఎవర్ ద స్టూడెంట్. సో వాళ్ళకి ప్రతి సంవత్సరం స్టైఫండ్ కింద 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్గా ఐడియా వచ్చింది కదా ఎవరెవరికి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది చెప్పాను. ఎవరెవరికి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది? ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీఈ అంటే మైనారిటీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీఈ మైనారిటీ ఎవరైతే ఉన్నారో ఎంత ర్యాంక్ వచ్చినా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. అండ్ ఆ తర్వాత బీసీ ఏబిసిడి అండ్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు బిలో 10K ర్యాంక్ తెచ్చుకుంటే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. అండ్ ఆ తర్వాత ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే 10+2 అనేది గవర్నమెంట్ కాలేజీలో చదువుంటే వాళ్ళకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. ఈ మూడిట్లో కోవకు రాకుండా మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ కేటగిరీ ఉంది, వాళ్ళకి అబౌవ్ 10K ర్యాంక్ వస్తుంది, వాళ్ళు గవర్నమెంట్లో చదవలేదు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 10K ర్యాంక్ అబౌవ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి 35,000 మాత్రమే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేస్తుంది. మిగతా పేమెంట్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైట్, ఇక్కడేంటి ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి స్టూడెంట్కి స్టైఫండ్ చొప్పున, వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళని కావచ్చు, స్టైఫండ్ చొప్పున మీకు 6,000 రూపాయలు అయితే ఇండివిజువల్ అకౌంట్లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ రీఎంబర్స్మెంట్ పర్ఫెక్ట్గా జరగాలి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కరెక్ట్గా జరగాలి అంటే మీరు కొన్ని నామ్స్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి కొన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ అప్లికేబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ సబ్మిట్ చేయాల్సినటువంటి ఇవన్నమాట. సో January 1, 2025 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. January 1, 2025 అంటే ఇన్కమ్ సంవత్సరానికి వ్యాలిడిటీ ఉంటుందంట. నేను డిసెంబర్లోనే తీసుకున్నా, మళ్ళీ డిసెంబర్ దాకా ఉంటుందని చెప్పేసి మా దగ్గర విఆర్ఓ చెప్తున్నారు, ఎంఆర్ఓ చెప్తున్నారు, ఇంకోసారి ఇవ్వరంట అని చెప్పేసి అనకండి. 2025లోదే తీసుకోండి, లేకుంటే మాత్రం మీకు రీఎంబర్స్మెంట్ రాదు. మీరు మాత్రమే మళ్ళీ కట్టుకోవాలి. కాలేజీ వాళ్ళు అయితే ఊరుకోరు, ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు డబ్బులు. కాబట్టి మీరు ఒక్క సర్టిఫికేట్ కోసం అవసరమైతే ఒక 1,000-2,000 రూపాయలు కొట్టేస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఒకవేళ ప్రెజర్ చేస్తే, కుదరదు అంటే. అలాంటిది మీరు రిస్క్ పడకండి. సో 2025 డేట్తోనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. January 1, 2025 తర్వాత ఉన్నటువంటి మన ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరూ కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఇదే డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీసీ వాళ్ళు అయితే ఇన్కమ్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్ అయితే 2 lakhs లోపు ఉండాలి, బిలో 2 lakhs ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే బిలో 1.5 lakh ఉండాలి. సో మీరు యూ బెటర్ 2 lakh అంటే 1.99 lakh అని తీసుకోకండి, 1.5 lakh లోపే తీసుకోండి. ఎవరైనా సరే తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకేమన్నా కండిషన్స్ పెట్టినా మీకు అప్లికేబుల్ అవుతాయి. అండ్ తర్వాత ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాము. మీరు 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారో స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఈజీ కదా, అవి తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. అవి కూడా కాలేజీలో సబ్మిట్ చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ దై ఉండాలి, అది 2025లోదే ఉండాలి. రైట్నా? ఇవన్నీ మీరు సబ్మిట్ చేయగలిగితే ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది, పార్షియల్ రీఎంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి పార్షియల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అర్థమైందా? సో డౌట్ లేకుండా అంత క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇంకా హెల్ప్ కావాలంటే మాత్రం మనం ఎంసెట్కి ఇచ్చేటువంటి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. కేవలం 1,500 రూపాయలకే మీకైతే కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు నా యొక్క అసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.